ఏదైతే నిన్న మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ దగ్గర ఈరోజు దివ్యాంగులకు సంబంధించి అయితేనేంది లేకపోతే పేదల ఇళ్లపై కూలగొట్టినటువంటి సంగతి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రస్తుతం మనం అక్కడికి వచ్చాం. దానికి సంబంధించిన దాని మీద చాలామంది ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళందరినీ ఒకసారి గట్టి మీరు చూడండి ఒకసారి. వాళ్ళంతా కూడా ఏం పేరు? నీ పేరు? నా పేరు పల్లి మల్లయ్య సార్. పల్లి మల్లయ్య. ఈయన బ్లైండ్. రైట్. మీ పేరు ఏం పేరే? శంకర్. శంకర్. ఈయన దివ్యాంగుడు. రైట్. మీ పేరు ఏం పేరే? రైట్. ఈయన కూడా బ్లైండ్. రైట్. కనిపిస్తూ ఉంది. ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. మీ పేరు ఏం పేరే? రైట్. ఈయన బ్లైండ్. శంకర్ యాదవ్ దివ్యాంగులు. రైట్. ఇందాక మనం చూసినాం బొజ్జ నాయక్, ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే దివ్యాంగుడే. ఇక ఈ పెద్ద మనిషి పేరు? మీ పేరు ఏం పేరే? ఎండి లియాస్. ఓకే, బ్లైండ్. ఆ పెద్ద మనిషి పేరు, లాస్ట్ ఉన్న పెద్ద మనిషి పేరు? ఎల్లయ్య గారు. ఆయన బ్లైండ్. రైట్. ఒకసారి చూడండి. నిజంగా కళ్ళు అన్నీ ఉన్నటువంటి యో ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ లేడీస్ వీళ్ళంతా బ్లైండ్సే. ఇదంతా బ్లైండ్. ఇది మొత్తం టోటల్ ఒకసారి చూడండి, టోటల్ బ్లైండ్స్. రైట్. ఇదంతా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక కళ్ళుండి కాళ్ళు చేతులు చక్కగా ఉండి పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు దేవుడు అన్యాయం చేసి ఉండొచ్చు, లేకపోతే దేవుడు చేసి వాళ్ళకి ఏదో ఒక అంధత్వంతో పుట్టవచ్చు, లేకపోతే ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టవచ్చు, కానీ వీళ్ళు కట్టుకున్న గూడును మాత్రం కూలగొట్టిన ఈరోజు అన్ని చక్కగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి. అసలు ఎందుకు ఏం జరిగింది, అసలు ఈ కాలనీలో ఆదర్శ్ నగర్ కాలనీలో ఇలా ఈ బ్లైండ్కి సంబంధించిన వాళ్ళందరి ఇల్లులు ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది, దివ్యాంగుల ఇల్లులు ఎందుకు గూడును ఎందుకు చెదరగొట్టాల్సి వచ్చింది అనేది అలానే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉంటాం. సార్ ఒక బ్యాక్ సైడ్ చూస్తుంటే ఆయన కూడా పాపం నిండు గర్భిణి, అక్కడి నుంచి వచ్చే నిండు గర్భిణి, టోటల్ బ్లైండ్ నిండు గర్భిణి. ఆ గర్భిణిని కూడా చూడకుండా కూడా ఇల్లుని కూలగొట్టేసి ఈరోజు ఆమె హాస్పిటల్లో డెలివరీ అయింది. ఏ పాప పుట్టిందా బాబు పుట్టిందా? బాబు పుట్టిందా? సరే, అందరితో నేను మాట్లాడుకోవచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరిగిందో ఒకసారి. ఏం పేరు? నీ పేరు? నా పేరు శంకర్. ఇక్కడ దగ్గర దగ్గర 15 సంవత్సరాల వరకు నుండి ఉన్నా. ఇంకా అంటే అర్ధరాత్రికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రికి ఒక 200 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితో వచ్చి మాకు తెలియకుండానే నోటీస్ ఇవ్వకుండానే కూలగొట్టడం జరిగింది సార్. ఏమో మీ ఎక్కడో ఉన్న కోపాలన్నీ మా మీద తీశారు సార్ వాళ్ళు. ఏ కారణం లేకుండా వచ్చి మమ్మల్ని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూడా కూలగొట్టడం జరిగింది. దీనికి ఒక చెరువులో ఉందా, లేకపోతే బఫర్ జోన్లో ఉందా, లేకపోతే వేరేటోళ్ళని మీరు కబ్జా చేసిర్రా, లేకపోతే వేరేటోళ్ళ భూమి దాంట్లో వచ్చి మీరు ఇల్లు కట్టుకుర్రా, ఏంది ఎందుకు అని చెప్పేసి కూలగొడతానికి ఒక కారణం చూపించాలి కదా, ఏం చెప్తున్నారు? 2001లో మాకు 83 పట్టాలు ఇచ్చారు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరు గవర్నమెంట్ అప్పుడు డీకే అన్న ప్రభుత్వంలో, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిర్రు, వాళ్ళే కట్టుకోమంటున్నారు, వాళ్ళే ఇచ్చేసి వాళ్ళే డిస్మెంటల్ చేశారు సార్. అంతే. మీ డిమాండ్ ఏంది? ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము అసలు దీక్షను విరమించాం. మేము మాకు ప్రభుత్వం నుంచి ఏ వాగ్దానం వస్తుందో ఆ వాగ్దానాన్ని బట్టి మేము విరమిస్తాం సార్, అంతే. నీ పేరు ఏం పేరే? సార్ నా పేరు రంగదాసు. మేము మొన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో నైట్లో వచ్చిండ్రు 200 మంది సిబ్బందిని వేసుకొని, ఓ 2-3 జేసీపీలు తీసుకొచ్చి ఇండ్ల దగ్గర మమ్మల్ని అందరం లాక్ చేసి పడేసిండ్రు. చేసుకుని నేను బయటికి వెళ్తే 2-3 దెబ్బలు కొట్టి ఇంట్లోకి దొబ్బేసిండ్రు. దొబ్బింది సార్. బ్లైండ్ లేదు అని చూడకుండా కూడా సార్, ప్రతి ఇంటి దగ్గర ఇద్దరిని గేట్ దగ్గర పెట్టేసిండ్రు, బయటికి రాకుండా. వాళ్ళు డిస్మాంటిల్ చేసిండ్రు మొత్తం. ఎందుకు అనేది మాకు ఇంటిమేషన్ లేదు సార్, ఏంది అనేది కూడా ఇంటిమేషన్ లేదు. కనీసం ఇటువంటి పరిస్థితి మేము సార్ మాకు సకలాంగులు ఏమో కానీ ఈ కుంటోల మీద గుడ్డోల మీద ఈ పరిస్థితి ఏంది సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము సార్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి డిస్మాంటిల్ చేస్తుంది, మేము పొద్దున్న లేసి ఎక్కడికి పోలే, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, న్యాయశాఖ దగ్గర. అక్కడికి వెళ్తే అక్కడ కూడా చెప్పుకునే ఏముంది, 200 మంది సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళకి కూడా 3-4 ఏఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఎంఆర్ఓ సిబ్బంది మొత్తం ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరు ఉన్నారు. ఒక 3-4 డిపార్ట్మెంట్లు కలిసి ఒక కుంటుగుడ్డల మీద పగబట్టి
ఏంది సార్ ఈ పరిస్థితి? ఏం పేరేనా నీ పేరు? నా పేరు పల్లి మల్లయ్య సార్. నేను స్టడీ చేశాను సార్, డిగ్రీ వరకు చేశాను. ఇంట్లో సర్టిఫికేట్లు సామాన్ పెట్టాను. కూల కొట్టినప్పుడు ఈ సర్టిఫికేట్లు అనేది ఏ ఒక్కటి నాకు దొరకట్లేదు సార్. నేను చదువుకున్నంటే కూడా నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే నాకు ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇల్లు పట్టాన్ని కూడా నేను ఎవరికైనా చూపించుకోలేను. ఎందుకంటే ఆ దాంట్లోనే పెట్టి కూల కొట్టింది కాబట్టి సర్టిఫికేట్లు కూడా ఏం దొరకట్లేదు సార్. ఏం చేయాలో ఏం చేయకూడదు ఆయా శాఖలో ఉన్నాను, తోయలేని పరిస్థితిలో ఉన్నాను సార్. నేను ఇప్పుడు ఏం చేస్తావు మామూలు బతకడానికి? పింఛన్ మీద బతావా లేకపోతే ఇంకా చేస్తావు? పింఛన్ మీద బతుకుతుంటాను సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన పెన్షన్ చెప్తున్నా లేకపోతే పాత పెన్షన్ వస్తుందా? నాకు 500 నుంచి వస్తుంది సార్. అప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఉంది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. 9 o'clock వరకు నేను ఇక్కడ స్పాట్లోనే ఉన్నా. నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, మాకున్న సర్క్యులేషన్ వల్ల నన్ను హెల్త్కి హాస్పిటల్ తీసుకుపోవడానికి, హాస్పిటల్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళిండ్రు. ఉదయం వచ్చి నేను ఉదయం ఎప్పుడు 6 గంటల వరకు వచ్చి చూసే వరకు ఏమీ లేదు. నేలమట్టం మొత్తం కూలిపోయింది. కొద్దిసేపటికి మన స్ప్రోలోకి వెళ్ళిపోయిన అసలు ఆ షాక్ నుంచి అనేది ఇప్పటి వరకు కూడా తేలుకోలేకపోతున్నా. అసలు ఎందుకు కూలగొట్టిండ్రు, అసలు దేనికి కూలగొట్టిండ్రు అనేది కూడా పర్టికులర్గా రీజన్ నాకు ఇప్పటికీ అవగాహన లేదండి. అయితే మామూలుగా నేను ఒకటి, ఎవరన్నా మరి కూలగొట్టిన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు ఇక్కడ, లేకపోతే ఇక్కడ వాళ్ళందరూ ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ఏ ప్రజాప్రతినిధులు కూడా ఎవ్వరు పలకరించిన పాపాన పోలేదు. చూసి ఇట్లా పలకరించి పాపాన పోలే. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ఎవరైనా సరే కానీ మీరు కనీసం ఏమయ్యింది అసలు మీరు ఈ సంఘటన జరిగినప్పటికీ కనీసం నీకు అసలు నీవు ఉన్నావా, ఇది ఏమన్నా అయ్యిందా, ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా అని ఇట్లా ఇంత స్పందించే నాదులే లేదు సార్. ఇంత స్పందించి మీ నుంచి ఓట్లు వేసుకొని గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మీ ఇల్లు కూలగొట్టిన సంగతి వాళ్ళకి తెలియదా మరి? ఇంకా నాకు తెలిసి మరి ఇంక ఎట్లా జరిగిందో ఇప్పటికీ ఆ శాఖ నుంచి అయితే నేను తేరుకోవట్లేదు సార్. మేము అన్నం తినకుండా ఏం తినకుండా నైట్ కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే పడుకొని ఇక్కడనే ఉన్నాం. ఇంతవరకు అయితే మమ్మల్ని ఈ సంఘటన జరిగినంత వరకు కూడా ప్రెస్లో కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మేమున్న లొకేషన్కి వచ్చి ఏం జరిగిందని చూసే నాదుడే ప్రతినిధి అనేదే లేడు సార్. పొద్దునుంచి ఏం తిన్నారు, ఏంది, ఎట్లా వండుకున్నారు, ఎందుకైతే ఇక్కడనే ఉన్నాం సార్. నేను ఓసారి అనుకుంటాను, నేను బతికేది మనుషుల మధ్యలోనే బతుకుతున్నానా, నాకైతే డౌట్ వస్తుంది. నేను బతికేది మనుషుల మధ్యలోనే బతుకుతున్నానా లేకుంటే అడవిలో బతుకుతున్నానా అనే డౌట్ నాకు వస్తుంది సార్. ఎందుకంటే నేను ఇదే బట్టలు ఉన్నా, నేను మొన్నటి నుంచి ఇదే బట్టలు ఉన్నా, ఇవే అవతారం ఉంది. ఫుడ్ ఇప్పుడు ఎమ్మెల్యే వారు తెస్తే ఇప్పుడు తిన్నాను, ఉదయం టిఫిన్ చేసే తిన్నాను. ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు సార్ చేసే తిన్నాను. ఇంతవరకు ఫుడ్ కూడా లేదు సార్. మరి నువ్వు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేనేమో పోయి ఆడ మంచిగా హాయిగా ఆడ ఇది దాన్ని ఏమంటారు క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నాడు. నీ ఇల్లేమో కూలగొట్టావు, నువ్వేం టెంట్ హౌస్ కింద కూర్చున్నావు. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? మాకు మళ్ళీ ఇల్లు పునర్నిర్మాణం చేసించే వరకు ఈ సమ్మె అనేది విరమించేది అయితే లేదు. ఇప్పుడు ఎట్లా మొత్తానికైతే రోడ్ల మీదనే పడ్డాము. ఇంకా మాకు మొత్తానికైతే ఏం లేదు. ఉంటే మా దగ్గర ఏముంది, ఒక ప్రాణం తప్ప ఏం లేదు. ఉంటే పోతే పోయిన ప్రాణం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధమే. నీ ప్లాట్ నెంబర్ ఎంత? నా ప్లాట్ నెంబర్ 25 సార్. అక్కడ మా అలీపూర్ సార్. ఇక్కడ బండిమీపల్లి అలీపూర్ సార్. నాది మొత్తం సార్, మొత్తం నిలబడి చేసిన. నీ భార్య నిండు గర్భిణి అంటున్నారు? అవు సార్, నిండు గర్భిణి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తుంది సార్. ఇప్పుడు మా భార్య కొడుకు పుట్టింది. ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నా, అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా. ఇది ఇక్కడ ఇల్లు 6 లక్షలు ఇల్లు ఖరాబ్ అయింది. ఏం చెప్పుకోవాలన్నా, ఇప్పుడు ఆమెకు చెప్తే ఏమైనా అవుతుందేమో అని ఆమెకు చెప్పలేకపోతున్నా. చెప్పలేదు సార్. చెప్తే ఇప్పుడు ఏమైతే చెప్పండి సార్. లేని పని మళ్ళీ పరిస్థితులు అన్ని ఉల్టా. ఇప్పటికే లేని అన్ని చేసుకుంటున్నాం. దివ్యాంగురాలా మామూలుగా? బ్లాండ్ సార్, కనబడదు మొత్తం మొత్తం బ్లాండ్. ఇప్పుడే ఫస్ట్ సార్. పెళ్ళి మా పెళ్ళి 6 months అయింది సార్. 6 years అయింది సార్. 6 అవుతుంది సార్. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది ఇదంతా? తెలియదు సార్, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. మేము కూలగొడతాం నోటీసు లేదు. ఏదో మన టెర్రరిస్ట్ వచ్చి మేము చేరినట్లు వాళ్ళు ఏదో నైట్ పూట వచ్చి అదాంతరంగా వచ్చి ఒక 3,000 మంది 4,000 మంది పోలీసులు వచ్చి అందరిని అడ్డగించి చేసుకునేసి అందరి లోపల చిరుకులు పెట్టి లైట్లు బంద్ చేసి దొంగతనంగా వేలు కట్ చేసి పడితే కూల కూడా చెల్లిపోయారు సార్. వాళ్ళ పాటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏదో సార్, ఇప్పుడు ఉండలేకున్నాం, అప్పు చేసి కట్టుకున్నాం సార్ ఇల్లు. అవునా కదా సార్? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కన్నా మాకు జాగిస్తే మేము కట్టుకున్నాం. అది
2001లో ఇచ్చిండ్రు, 2007 దాకా ఇచ్చిండ్రు మాకు అవి. ఇది కబ్జా భూమి కాదు, ఇవి చెరువు మేము మూసేసి కబ్జా చేసిన వాళ్ళం కాము. మేము సకలాంగులం అయితే అసలే కాదు. అవునా కదా సార్? ఇప్పుడు సకలాంగులు మూసి కట్టాడంటే అది నమ్మొస్తుంది. మేము ఏడ తెచ్చి అది కట్టుకునికే ఈ నెలకే లాపుకోం సార్ మేము. అది ఎట్లా కడతాం సార్ మేము దాన్ని? లేదు సార్, ఇప్పుడు వస్తున్నా హాస్పిటల్ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి ఏం తెలియదు సార్, ఇప్పుడు వస్తున్నా అక్కడి నుంచి. పెద్ద మనిషి మీ పేరు ఏం పేరే? నా పేరు శంకర్ యాదవ్ సార్. బ్లైండ్ లేమ్ సంఘానికి నేను అధ్యక్షుడిని. మరి మా ఇవన్నీ డూప్లికేట్ పట్టాల నుంచి కూలగొట్టమని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో ఎంఆర్ఓ గారు చెప్పారు. అయితే ఎవరెవరు కూలగొట్టారో వాళ్ళ పట్టాదేశము, ఈ సంతకం ఎవరిది, ఈ సీల్ ఎవరిది, దొంగల వీళ్ళు చేసిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు పట్టదారులు దొంగల, మేము దొంగలమా, కూల్చిన అక్కడ ఉండి కూల్చిపించిన వాళ్ళు దొంగల అనే ఉద్దేశంతో మేము నిరూపించడానికి మేము ఇక్కడ ప్రజా కోర్టు పెట్టినాం సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని పరిశీలించి ఎవరైతే దీన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికేట్ ఇచ్చినోడు, లేదా దొంగతనంగా ఇల్లు కబ్జా చేసి కట్టినోడు, వాడు ఎవరైతే ఉన్నాడో ఇక ప్రజా కోర్టు తరపునే వాళ్ళు శిక్షించాలని చెప్పి మేము రిలే చేస్తాం సార్. మాకు ఎలాంటి సమాచారం 21 సంవత్సరం కింద పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పటి వరకు మా దగ్గర రాకుండా ఉండి ఇప్పుడు వచ్చి అర్ధరాత్రి ఎవరు లేని ఎక్కడెక్కడ నిద్రమత్తులో ఉన్న సమయంలో వచ్చి బయట అందరి తరపున గొల్లాలు పెట్టి లేని ఇళ్ళని మొత్తం కూల్చేయము. ఎంత దారుణం సార్! ఈ ప్రభుత్వానికి సిగ్గు చెప్తా, ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గు చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను సార్. నేను అదే అంటున్నానే, మీకు ఈరోజు సకలాంగులకు అంటే సరే ఏదో ఒకటి చేసి బతుకుతారు. వాళ్ళకు ఎంతో సరే కాలు చేతులు చక్కగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు చేసుకొని బతకడము, ఇంకో ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీ మీద ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఈ ప్రభుత్వానికి? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు ఖండిస్తున్నాం సార్. ఈ నిరాహార దీక్ష ఇంతతో ఆగేది కాదు సార్. ఎవరు ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ మాకు సహకరించకపోయినా ఇప్పుడు మేము ఎవరి కబ్జాలు చేయలేదు. మాకు వాళ్ళు ఎవరైతే ఇచ్చే పట్టాలనే మేము ఉన్నాము, ఒక గజం కూడా మేము పక్క జరిపి కట్టలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కాకుండా రేపు వరకు చూసి రేపు హైవే ఎక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. హైవే తప్పితే కూడా హైదరాబాద్ పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. లాస్ట్కు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చే వరకు యథావిధిగా మా ఇల్లు అలాగా నిర్మించే వరకు మేము దీన్ని ఆపేది లేదు సార్. ఏడికైనా మేము సిద్ధంగా ఉన్నాము. లాస్ట్ ఆత్మహత్య చేసుకుని కూడా మేము ప్రయత్నం చేయడానికి. అది ఓకేనే. ఇక్కడ మరి తెలుసా మీ స్థానిక ప్రజాప్రతినిధికి ఇట్లా జరిగిందని? అందరికీ తెలుసు సార్. వాళ్ళందరూ అనుకుని పని చేసి ఇప్పటి వరకు ఒక నాయకుడు కానీ, ఒక ప్రభుత్వ అధికారి కానీ ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు, ఎవ్వరు లేరు. మీరు ఓట్లేసి గెలిచిన ఆయనకేమో ఆడ మంచి కూర్చుంటాడు, మరి మీకు ఇంత అన్యాయం జరుగుతున్నా మరి ఏంది? నేనున్నా కనీసం మీకు ఏమైనా తింటారా, ఏమైనా ఉన్నారా, కనీసం ఏమైనా దుప్పటి కానీ ఇంత తిండి తికారా కానీ ఏమైనా పంపించినా? మరి ఏం లేదు సార్. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులే రాత్రి వచ్చి నిన్న 3-4 గంటలు మా కాలేజీలో ఉన్నాడు, మా దగ్గరనే. రాత్రి 8 గంటలకు పోయిండు. 8 గంటలకు పోయినాక మీరు రాత్రి వాన వస్తుంది, ఇక మీరు ఎక్కడ ఉండంటే ఈ షటర్ అయినా ఆడుకొని ఈ ఆడపిల్లలు నా షటర్ అంటే మేము ఈ టెంట్లోనే ఉన్నాం సార్. ఈ టెంట్లోనే ఉన్నాం మేము. ఆడపిల్లలు మాత్రం ఆ షటర్లో దొలించడం, ఆ షటర్ ఇల్లు ఆయన ఆడుకొని చేసాము. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ మంత్రి గారే పొద్దుగాల నా టిఫిన్ పంపించారు. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం తీసుకుని వచ్చారు సార్. అంతే. ఓట్లేసి గెలిపించుకున్న కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు మాత్రం ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు, సంబంధం లేదు. కలెక్టరేట్ కూడా ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రాలేదు, ఎవరు రాలేదు సార్. ఎట్లా మరి గూడు కూడా కొట్టినాము మరి వాళ్ళు ఏడుంటారని చెప్పేసి కనీసం ఒక కన్సర్న్ అయితే ఉండాలి. మరి ఇంద్రమరాజా అంటారు మరి, ఇంద్రమరాజం అంటారు. వికలాంగులని గుంత దోషి బోర్సా చేసారు సార్. అది సార్ మా పరిస్థితి సార్. చెప్తానంటే నాకైతే చాలా సిగ్గుచేటు అనిపించినటువంటి మాట నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిజంగా ఏ సమాజంలో ఉన్నానో నాకే అర్థం కాని పరిస్థితి ఇది. అసలు ఎందుకు ఇట్లా ఇంత మీ మీద ఎందుకు ఇంత దాష్టికమే? ఇంకా సార్ చెప్తున్నాం కదా సార్, మేము ఉన్నారు అక్కడ దళారులు ఉన్నారు, దళారులు పక్క పెట్టి మా బాట పట్టించి మా పని ఇట్లా చేసారు. మేమేం చేయాలి సార్? పురుగుల మంది తావాలన్నా ఏం చేయాలి? అదే పురుగుల మంది సభ్యత అయిపోతుంది కదా, మళ్ళీ మా పట్టాలొద్దు మాకు ఏమవుతాయా? నమస్తే ఇలియాస్ అన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వము 2001లో, 2006లో, 2008లో 80 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. మళ్ళీ అదే ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొంతమందికి డబ్బులు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి బడ్జెట్ లేకుండా సొంతం వికలాంగులదే డబ్బులు పెన్షన్ డబ్బులతో 50 ఇండ్లు నిర్మించుకున్నారు. మళ్ళీ ఇండ్లు నిర్మించుకుంటే ఒకటి నిర్మించుకుంటూ పోతే ఈ ప్రభుత్వం 8 నెలల తర్వాత 8 నెలల ముందు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము 9 నెలలు గడుస్తుంది. మళ్ళా కొన్ని సకలాంగుల ఇండ్లు బోకస్ ఉన్నాయని చెప్పి అది పరగొట్టడానికి పోయి దాంతోపాటు ఎవరో దళాల మాట విని, ఈ రాజకీయాల మాట విని, ఈ రెవెన్యూ అధికారులు మరి
జిల్లా కలెక్టర్ కానీ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కూడా దాంట్లో పాత్ర ఉంది. అటువంటి ఎమ్మెల్యే గారు కూడా వికలాంగుల ఇల్లు కూల్చడానికి దాని బాధ్యత ఉంది. రాత్రి 2 గంటలకు వచ్చి వికలాంగులు నిద్రపోతున్నారు. కొంతమంది హాస్పిటల్కి పోయినరు, కొంతమంది పింఛన్లకు పోయినరు, కొంతమంది స్థలాలు ఉన్నాయి, కొంత బేసిమెంట్ కడుతున్నాం సార్. బేసిమెంట్తో సహా కట్టిన ఇల్లు 2 కళ్ళు లేని బ్లైండ్ వాళ్ళ ఇళ్లతో సహా వికలాంగుల ఇండ్లు భూమి మట్టం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఇలా దీనికి పాల్పడింది. ఇటువంటి ప్రభుత్వాన్ని వదిలేయలేదు. మేము ఆత్మహత్య చేసుకుని పాల్పడతాము. ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మేము ఎట్లా కూల్చేసిండ్రు అలాంటి ఇండ్లు నిర్మించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తుందా? ఈ ప్రభుత్వం రవీణ్య అధికారులతో కుమ్మక్కయి కొన్ని రాజకీయ నాయకులతో స్థానిక శాసనసభ్యులు కూడా దాంట్లో పాత్ర ఉందని లాస్ట్కు ఎమ్మెల్యే శాసనసభ ఇల్లు కూడా ముట్టడిస్తామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. సార్ మాకు 2001లో మాకు స్థలాలు ఇచ్చి దాంతోపాటు పట్టాలు ఇచ్చి పట్టాలతో పాటు లేబట్టించి మాకు కొలిచిచ్చి 75 గజాల జాగా చూపించి 3 సార్లు ఎన్క్వైరీ చేసి దీంతో గల్తీ లేదని చెప్పి కట్టుకోమని చెప్పి మేము కట్టుకున్నాక 20 ఏళ్లకు ఈరోజు కొంత దళాల చేతులతోటి కుమ్మొక్క అయ్యి మాల కూలగొట్టడానికి పోయి మావి కూడా దళాలని చేతులు కలిపి కూలగొట్టించిన ప్రభుత్వము ఇది ఎప్పటికైనా మాకు ముప్పులమని మేము తెలియజేస్తాం సార్. ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి తెలియదు ఈ విషయం అంతా. తెలుసు సార్ తెలియజేసాడు సార్. ఇదంతా తెలిసిన సార్. ఆయన దగ్గర కూడా మీరు 2 సార్లు కలవలేకపోతే కలిసి మాట్లాడలేకపోయిండు సార్. ఆయన కూడా మాకు బోరీలు లేవు సార్, మాకు నల్లలు లేవు, నీళ్ళు లేవు అని ఆయన కూడా తెలియజేసాము. ఆయన కూడా పట్టించుకోలేకపోయిండు. ఈరోజు రోడ్డు మీద పడితే కూడా ఎవరితో చెప్పించి ఆయన వచ్చి మాట్లాడలేకపోయిండు. మాజీ మంత్రి గారు వచ్చి ఆయన ఏదో సందర్శించి తక్కువ అన్నం వేసి నీళ్ళు పోసి ఆయన పోతున్నాడు అంటే వాళ్ళకు చిక్కు లేకుండా ఉంటుందా సార్? ఇది సమస్య మాత్రము. వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళు సహకరించాలి కానీ వీళ్ళు సహకరిస్తున్నారంటే ఇది చాలా సిగ్గుచేటు సార్. ఇది మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి మా శాతం వరకు మేము సాధించి మళ్ళీ మాకు ఇల్లు కట్టించే వరకు మాత్రము ఇది వదిలిపెట్టము. కళ్ళ మీద నుంచి. మీ పేరు ఏం పేరు? मेरा नाम शकीला बेगम है। हाँ, पूरा एक हाल पूरा चले गया। मैं हैंडीकैप हूँ, पूरा निकाल दिए। मैं 2 साल से बनाने की कोशिश कर रही हूँ। मैं बना रही भी थी, पूरा एक हाल, एक बेडरूम बनाई, पूरा हाल गिरा दिए। यहाँ तक कि मैं पेपर लेके आने तक भी उन लोग पेपर भी नहीं देखे वैसा मेरा हाल गिरा दिए पूरा। और मैं जितना रोरी पलाई रही तो भी मेरे को उन लोगों में बेहोश हो गए तो पानी डाल के अंदर गेट के अंदर डाल के बाजू में किराए लेके थी मैं, वहाँ पे मेरे को अंदर गेट में अंदर डाल के कीली लगा के बाहर से गिरा दे के चले गए उन लोग। ये भी नहीं देखे कि आधी रात को आ रहे हम लोग। एक ऐसे मोहल्ले में आई, ऐसे कॉलोनी में आई जो హ్యాండిక్యాప్స్ है, బ్లైండ్స్ है, वहाँ पर మూగలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా సార్. ఇక్కడ అందరికి ఒక్క జీవో వచ్చినది అందరికి తెలిసినదే కదా. మా వాళ్ళకు ఒక మాట అంటే వాళ్ళకు శిక్షణలు ఉన్నాయి అని తెలుసు కదా. కాబట్టి వాళ్ళు ఒక మాట కాకుండా మా పైన చెత్తలు లేకుండానే చేసేసినారు కదా, రోడ్డు పైన వేసినారు. మళ్ళీ మా పరిస్థితి ఎలా, ఏం చేస్తారు? ఈ దౌర్జన్యం అద్రగానం ఏమున్నది? ఇది మాకు పరిస్థితులు రోడ్డు మీద వేసినారు. ఈ రోడ్డు మీద నుండి మాకు మళ్ళీ ఇండ్లు కట్టిస్తారా? కట్టియకుంటే మేము ఇట్లానే రోడ్డు పైన ఇట్లనే నిరాహార దీక్షలు చేసి ఏమన్నా చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటాము. ఎంతవరకు అయినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మాకు ఇండ్లు సిద్ధంగా చేసి ఇవ్వాలి. రైట్. మొత్తానికి ఇది పరిస్థితి. కండ్లున్న ప్రభుత్వ అధికారులారా లేకపోతే కండ్లున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులారా కొంచెం సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను ఒకసారి చూసి కనీసం మేము చేసింది తప్పు, మేము నిజంగా సకలాంగులది కాదు వికలాంగులది మేము కూలగొట్టినాము, ఇది ఒక విధంగా వాళ్ళని కాపాడుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఒకసారి సోయి తెచ్చుకొని కనీసం వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏం కథ అనేది చూడండి. రైట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కూడా నేను కూడా అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను కూడా అడుగుతా ఉన్నా. మీరే చెప్తా ఉంటారు కదా, పింఛన్లు 15 రోజులు లేట్ అయితే ఏమన్నా చస్తారా, లేకపోతే కరెంటు అర్ధగంట పోతే ఏమన్నా అదైపోతుందా, కొంపలు మునుగుతాయి అని చెప్పేసి
ఇట్లాంటి పేదలు ఇల్లులు లేకపోతే ఇట్లాంటి దివ్యాంగుల ఇల్లులు కూలగొడితే అదే జరుగుతుంది. మీకు తెలుస్తలేదు ఆడ ఏసీలలో కూర్చొని లేకపోతే ఏదో ప్రభుత్వాలు కట్టించినటువంటి ఇవి ఉంటాయి కదా, దాని ఏమంటారు, క్యాంప్ ఆఫీసులలో కూర్చొని ఉంటే తెలియదు. ఇట్లాంటి వచ్చి ఒకసారి ఇట్లాంటి టెంట్ల కింద కూర్చో, ఇట్లాంటి టెంట్ల కింద దివ్యాంగులతోటి కూర్చో, ఇట్లా ఏం లేనటువంటి వికలాంగులతోటి కూర్చో, లేకపోతే ఇట్లాంటి ఏం లేనటువంటి బ్లైండ్స్ తోటి కూర్చో, అప్పుడు తెలుస్తుంది నీకు. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఈ ఇష్యూ మాత్రం ఇది దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాల్సిన అంశం. పేదోళ్ళ ఇల్లు కొట్టు, నిజంగా సగలాగులు ఇల్లు కొట్టు, మళ్ళీ వాడు కట్టుకుంటాడు కష్టం చేసి. వీళ్ళు ఏం చేసిరండి? వీళ్ళ మీద నీ దౌర్జన్యం, వీళ్ళ మీద నీ దాష్టికం, వీళ్ళ మీద ఇదా ఇందిరమ్మ రాజ్యం? దీని ఇందిరమ్మ రాజ్యం అంటారా? ఏది ఉన్న ఇల్లు అంటారు ఇందిరమ్మ రాజ్యం, ఇల్లు రాజ్యం అంట. ఏది ఇల్లు రాజ్యం అంటే కూలగొట్టే రాజ్యమా? గతంలో నువ్వే ఇచ్చినావు కదా, ఇదే ప్రభుత్వం ఇచ్చింది కదా, అప్పుడు ఇందిరమ్మ రాజ్యమే కావచ్చు. అప్పుడు ఇచ్చిన ఇల్లులు ఇప్పుడు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేస్తావు ఇప్పుడు? అది కూలగొట్టేసి ఎవరికైనా రాసిస్తావా? ఫంక్షన్ హాల్ కడతావా? లేకపోతే ఏం చేస్తావు? కాంగ్రెస్ సంబంధించినటువంటి అది పార్టీ ఆఫీస్ కడతావా? ఇప్పుడు వీళ్ళది కావాలా? లేదా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ లేకుండా పోయిందా మీకు? ఎస్, ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకల మేము ఊకోము. వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం వీళ్ళది ఏది ఏమైనా కూడా అసలు ఎందుకు కూలగొట్టిన దాని మీద ఇంతసేపు నేను తిరిగి అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్వరు కూడా దానికి చెప్పండి. అంటే అకారణంగా కూల్చేసిర్రా? అకారణమేనా ఇదంతా? ఏమైనా పద్ధత? అసలు ఏమని ఉంటుంది? సరే, ఒక హైడ్రాన్ పెట్టిండ్రు, హైదరాబాద్లో నడుస్తుంది, వాళ్ళు నారాల పక్క పోటీ చెరువుల పక్క ఉంటుందని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది. అసలు ఇదెందుకు కూలగొట్టాల్సి వస్తుందని నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. చుట్టుపక్కల చూద్దామంటే పాపం ఇక్కడ చెరువు కూడా కనపడతలేదు. ఇది బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఏలో లేదు. పోనీ ఇది ఎక్కడ నాకు వేరే పట్టభూములా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా? ఇవన్నీ ఏం కాకపోయా? మరి ఎందుకు వీళ్ళ మీద అంత ఏది? అరే, ఒక కన్సర్న్ అండి, మానవతా దృక్పథం అని ఒకటి ఉంటుంది. ఆ మానవతా దృక్పథానికి సంబంధించిన దాని మీద కూడా వీళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది? వచ్చినావు సరే, కూలగొట్టినావు, నీ దృష్టి పదంలో రావచ్చు. స్థానిక ఎమ్మెల్యే గారికి నేను యూనివర్సిటీ గారిని అడుగుతా ఉన్నా, కనీసం మరి ఏం తిన్నారు, ఏం కథ, ఒక కార్ఖానా టిఫినో లేకపోతే ఇంత అన్నమో లేకపోతే ఇంత నీళ్ళో కనీసం ఏర్పాటు చేయాలి కదా. నీ రెవెన్యూ అధికారులే కదా, వీళ్ళ సొమ్ము కదా, వీళ్ళ నుంచి కట్టిన ఇంత ట్యాక్స్లు వస్తాయి కదా, వీళ్ళ నుంచి కట్టినటువంటి ఇంత ఏదో కరెంట్ బిల్లు అయితే నేను చూసిన కరెంటు బిల్లులు కూడా సంబంధించిన దాంట్లో ఉన్నాయి, కరెంటు మీటర్లు కూడా ఉన్నాయి, ఇంత ట్యాక్సులు కడతారు కదా. వాళ్ళు కట్టిన దాంట్లో కూడా నువ్వు ఇప్పుడు కూలగొట్టిపోయినటువంటి ఎవరైతే బుల్డోజర్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇంత వీళ్ళ అమౌంట్ కూడా ఉంటుందిగా. ఇక్కడ వచ్చి పోలీసులు అడ్డు పెట్టినటువంటి పోలీసులకు కూడా వీళ్ళు కట్టినటువంటి ట్యాక్స్లలో వాళ్ళకు కూడా జీతాలు వస్తాయి కదా. మరి వాళ్ళకు కూడా తెలియదా? అరే మేము తప్పు చేస్తున్నామని చెప్పేసి తెలవాలి. తప్పు చేసినామని చెప్పి తెలిసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా వీళ్ళ పోరాటం ఎప్పటికైనా కూడా దివ్యాంగులు ఉసురు అలాగే ఇట్లాంటి ఉసురు పోసుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కొనసాగజాలదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ఈ యొక్క సకలాంగులమైనటువంటి మనందరం కూడా ఒకసారి కన్సర్న్ పెట్టుకొని ఇలా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి వీళ్ళందరి వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.